హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒకసారి పాడేరు కోసం రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇది పాడేరండి. ఇది ఏజెన్సీ 11 మండలాలకి ఇదే ముఖ్య కేంద్రం అనమాట. ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి జనాలు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటూ ఉంటారు. అలాగే ఇది మొత్తం షెడ్యూల్ ఏరియా అనమాట. ఇక్కడ నాన్ ట్రైబల్స్ కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, అంటే మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి హక్కులు కానీ రైట్స్ కానీ ఉండవు అన్నమాట. ఇక్కడ ఐటీడీఏ అనేటువంటిది ముఖ్యంగా పరిపాలన చేస్తుంటుంది. ఇప్పుడైతే కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ ట్రైబల్స్ హవా మాత్రం ఇక్కడ ఎక్కువ సాగుతుందన్నమాట. ట్రైబల్స్ ఇది నా ఏరియా, నా ప్రాంతము, నా షెడ్యూల్ ఏరియా అనేసి డప్పు కొట్టుకుంటున్నారే తప్ప ఇక్కడ ట్రైబల్స్కి ఒక మంచి షాప్ కూడా లేదు. ఇక్కడ మొత్తం టోటల్గా వ్యాపార సంస్థలంతా నడుపుతున్నది నాన్ ట్రైబల్సే. అలాగే పాడేరే కాకుండా ఏజెన్సీ 11 మండలాలు, ఆ మండల కేంద్రంలో కూడా వ్యాపార సంస్థలు నడుపుతున్నది నాన్ ట్రైబల్స్ తప్ప ట్రైబల్స్ లేదు. ఈ ఏజెన్సీ 11 మండలాల్లో కూడా సరైనటువంటి షాప్ అనేటువంటిది ట్రైబల్స్కి లేవు. అలాగే ఇక్కడ ఏజెన్సీ 11 మండలాల్లో కూడా ఈ నాన్ ట్రైబల్స్ వర్తక సంఘాలు ఏర్పాటు చేసుకొని వారు ఒక యూనిటీగా ఉంటున్నారు. అలాగే రాజకీయ నాయకుల్ని కూడా, అధికారులను కూడా వారు కొనేస్తున్నారు. ఆ విషయం మన వాళ్ళకి తెలియడం లేదు. కాబట్టి ఆర్థికంగా వాళ్ళే బలపడుతున్నారు తప్ప ఆదివాసులు మాత్రం లేదు ఇక్కడ. అలాగే పాడేరు లోకలర్స్ చూసుకున్నట్లయితే ఆ భూములంతా అమ్ముకుంటున్నారు. దానివల్ల భవిష్యత్తు ఎంత దారుణం అయిపోతుందంటే ఒకసారి ఆలోచించండి. పాడేరు రోడ్డు ప్రాంతంలో కానీ, పాడేరుకి కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా కూడా అమ్మేస్తున్నారు. అది కూడా నాన్ ట్రైబల్స్కి అమ్మేస్తున్నారనమాట. దానివల్ల పాడేరులో ఉన్నటువంటి లోకలర్స్ అందరూ కూడా రేపు భిక్షం ఎత్తుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే నాన్ ట్రైబల్స్ ఏదో రకంగా వాళ్ళు మనీని క్రియేట్ చేసుకుంటారు, కానీ ట్రైబల్స్కి మనీ క్రియేట్ చేసుకునేటువంటి తెలివి కానీ ఇవన్నీ లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీరు ఇక్కడ ఆర్థికంగా బలపడాలంటే పాడేరులో కాకుండా, పాడేరే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా, అంటే ఆదివాసులు అందరూ కూడా ఏం ఏర్పడాలంటే ఆర్థిక సంఘాలు ఏర్పడాలి, ఆర్థిక యూనిటీ కూడా ఉండాలి, ఆర్థిక సంఘాల యూనిటీ కూడా ఉండాలి. అలా ఉంటే కంపల్సరిగా మీ ప్రాంతంలో మీరే పరిపాలించుకోవచ్చు, మీ ప్రాంతం మీద మీకు అధికారం ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ ఈ ప్రాంతంలో కూరగాయల సరిపడదన ఉందా? ట్రైబల్ది నథింగ్. ఇక్కడంతా కూడా నాన్ ట్రైబల్స్దే ఉంది. ఈ షాపులంతా కూడా నాన్ ట్రైబల్స్కి ఉంది తప్ప ట్రైబల్కి లేదు. అలాంటప్పుడు మీరు ఎలాగా ఇక్కడ నా ప్రాంతం అంటారు? కాబట్టి మీరు దీన్ని ఆలోచించి మీరు సంఘాలుగా ఏర్పడండి. ఆదివాసులందరూ కూడా వర్తక సంఘాలుగా ఏర్పడండి. ఆటో సంఘాలు, బైకుల సంఘాలే కాదు, వర్తక సంఘాలుగా ఏర్పడి వర్తకాన్ని డెవలప్ చేసుకోండి. ఆర్థిక అసమానతలని తొలగించి ఆర్థిక అభివృద్ధిని సాధించండి. సాధించినట్లయితే అప్పుడు ఎవడైనా మీ మాట వింటాడు, మీరు చెప్పింది వింటాడు. ఇక్కడ మీరు కేవలం నామమాత్రంగా వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఈ లోకలర్స్ కూడా ఒకసారి ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు షాపులు పెట్టి మీరు ఒక వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసి దాన్ని బలోపేతం చేయండి. అలా బలోపేతం చేసినట్లయితే మీ మాట వింటారు. లేకపోతే మీరు ఎప్పుడు ఈ పలపుల మాట వినాల్సి ఉంటుంది. అది చూసుకోండి. అదనమాట. ఓకే, ఆర్థిక సంఘాలుగా ఏర్పడే ప్రయత్నం మీరు చేసినట్లయితే పాడేరు బాగుంటుంది. లేకపోతే నా